హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వారణాసి ట్రైలర్ ఎలాంటి అరాచకం సృష్టించిందో అండ్ మన రాజమౌళి గారి మాటలు కూడా ఎలా ఫైర్ పుట్టించిందో మన అందరూ తెలిసిందే ఇండియా వైడ్గా. అండ్ ఇది పక్కన పెడితే వారణాసి మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 1000 కోట్లు అని అన్నారు కదా భయ్య. అండ్ 1000 కోట్లు కాదంట. అండ్ విఎఫ్ఎక్స్ ప్రతి ఒక్కదానికి ఇక ఎక్కువ ఖర్చు అయ్యేసరికి ఈ బడ్జెట్ వచ్చేసి 1500 కోట్లకైతే పోయిందంట భయ్య. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి రాజమౌళి గారు వచ్చేసి 200 కోట్లు అయితే షేర్ ప్రాఫిట్లో షేర్ అయితే తీసుకుంటున్నారు. మహేష్ బాబు గారు వచ్చేసి 100 కోట్ల షేర్ అయితే తీసుకుంటున్నారు ప్రాఫిట్లో. అండ్ ప్రియాంక చోప్రాకి అయితే 30 crores రెమ్యునరేషన్ ఇచ్చేసారంట. అండ్ మన కీరవాణి గారికి వచ్చేసి 10 లేదా 15 కోట్లు అయితే రెమ్యునరేషన్ అన్నమాట. అండ్ మొత్తానికి అయితే అన్నీ కలుపుకొని ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 1500 కోట్లకు పైకి పోయింది భయ్య. అండ్ మన అందరూ తెలిసిందే రామాయణం రణబీర్ కపూర్ మూవీ, అది మాది సినిమా వచ్చేసి 2 parts 4000 కోట్లు అని అన్నారు కదా. అండ్ జస్ట్ రాజమౌళి గారు 1500 కోట్లనే జస్ట్ విఎఫ్ఎక్స్ వీడియో తీస్తే మొత్తం హాలీవుడ్ని ఇండియన్ షేక్ చేసి పడాయని చెప్పచ్చు. అండ్ ఆ ట్రైలర్లో ఉన్నదాన్ని సినిమాలో అది తీసుకొస్తే ఇక మొత్తం షేక్ అడిపోతుంది అని చెప్పచ్చు భయ్య బాక్స్ ఆఫీస్ అనేది. అండ్ మీరు ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి.